హాయ్ అండి. ఈరోజు అయితే ఇది చూపిస్తున్నాను బ్లౌజు. అంటే కొలతల ప్రకారం చూడండి. ఇక్కడికి దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడికి షోల్డర్ అయితే 5 ఇంచున్నర అంటే 5.5. ఇక్కడ ఇది కూడా కరెక్ట్గా 5.5 పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 12 ఇంచులు. ఇక్కడ 1 ఇంచు ఇలా రౌండ్ అప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి స్ట్రైట్ ఇలా తీసుకోండి. బ్లౌజ్కి ఇలా పట్టుకోండి. ఇక్కడికి ఇలాగా ఇది ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది దీనికి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం చూడండి. గల్ల నేను 3 ఇంచులు తీసుకుంటున్నా. గల్ల ఇక్కడ 2 ఇంచులు ఉంటుంది అంతే. ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. చూడండి ఇటు సైడ్ 3.5 అంటే మనం ఆఫ్ ఇంచ్ వదిలేస్తే 3.5 వస్తుంది. కరెక్ట్గా 3.5 పెట్టుకోవాలి. ఇటు సైడ్ 2.5 ఇలా నీట్గా ఇలా గీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బ్లౌజ్కి బట్టి ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ బ్లౌజు ఎంత ఉందో అంత చూడండి. ఇది ఎంత ఉంది? 1/2 ఇంచ్ ఉంది షోల్డరు. అంటే మనకి ఆల్రెడీ ఇంతే వస్తుంది. కాకపోతే మనం గల్లని చూసి కుట్టేటప్పుడే సెట్ చేసుకోవడానికి వస్తుంది. కుట్టేటప్పుడు సెట్టింగ్ చూసుకోవాలి. మాట్లాడడం మర్చిపోతాను, ఏమనుకోవద్దు, చూసుకోండి. నేను చాలా తక్కువ మాట్లాడతాను, అందుకే నాకు కటింగ్లో చెప్పడం మర్చిపోయి కట్ చేస్తూ ఉంటాను. ఏమనుకోవద్దండి. కానీ నేను కుట్టే బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇచ్చారు అని అనుకుంటే మళ్ళీ అసలు మానేరు, అలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. నాకు వివరంగా చెప్పడం రాదు, ఓన్లీ నేను కట్ చేయడమే చూపిస్తానండి. ఏమి అనుకోదు, ఎందుకంటే అంత అంటే ఏదో ఎవరికి రాదు అన్నట్టు లేదు. కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకనే నేను ఇలా నార్మల్గా చూపించేస్తున్నాను. మీరు దానికి బట్టి అర్థం చేసుకోవచ్చు. క్రాస్ పట్టీలు ఇటు సైడ్ 3 ఇంచున్నర, ఇటు సైడ్ 2 ఇంచున్నర ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. నేను చెప్పాను కదా కట్ చేసి ఇట్లా పడితే నేను మర్చిపోతున్నాను. కాబట్టి ఒకవేళ మర్చిపోయినా ఏమనుకోవద్దు. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.